పరుస్తారు అందరూ మీద. వేద ఆంటీ వందనాలా ఆంటీ, అందరికి వందనాలు. వందనాలు. పాట పాడుకున్నాం. ఉం. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకపు ఆశలపై విజయం నీకుందా? లోకపు ఆశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసుని ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. శ్రమలాలో సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలాలో సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా?
అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్లా వేళలలో స్తుతి యాగం నీకుందా ఎల్లా వేళలలో స్తుతి యాగం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. అందరికీ వందనాలండి. వందనాలంటే వందనాలు వేద రాజేష్. చక్కటి పాట. షమీం గారు వచ్చేకి కొంచెం వేలో ఉన్నారమ్మా, వస్తారు. కొంచెం చక్కటి పాట. ఇప్పుడున్న స్థితిలో మనం కాలం సమీపంలో ఉంది, ఇంకా సమయం అయిపోయింది గనక కృపకాలం దాటగానే వచ్చేది అపాయపు దినాలో గనక రాకడ సమయంలో మనం ఎలాగుండాలి అని ఒకవేళ మాకు అందరికీ తెలిసి ఉన్న మరొకసారి మనకి జ్ఞాపకం చేశారు వేద రాజేష్ గారు. చక్కటి పాట పాడి దేవాదేవుని స్తుతించారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటే, ఎందుకంటే ఆ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషుడైనా ఈ పరలోకమందులు దూతలకి తెలియదు, కుమారుడికి కూడా ఎరగడంట. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రార్థనలో ఉంటాం, మెలకువగా ఉంటాం. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మన అందరం సిద్ధపాటు కలిగి ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి ఇటువంటి చక్కటి అర్థం ఇచ్చి మెయిన్ ప్రార్థనలో ఏముందిలే జూమ్లోకి రావడం, ఎవరో వాక్యం ఇలా వస్తాంలే, వాళ్ళ వినొచ్చులు యూట్యూబ్లు అనుకోకుండా, వాక్యం కొరత అయితే చాలా కష్టం. ఏదైనా కొరత అయినా, అన్నమైనా ఇంకోటి తినొచ్చు, ఏదో ఒకటి దీన్ని బ్రతకొచ్చు. బట్టలు లేకపోయినా, వస్త్రాలు లేమైనా పర్వాలేదు, వాక్యాలేమి చాలా కష్టం. నిన్న చూడండి, ఒకవేళ మీకు అందరికీ తెలిసేమో, నా జీవితంలో నేను ప్రభువు నమ్మకం 40 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి చూస్తున్నా సాంసోను ప్లస్ ఢిల్లీలో ఈ రెండే వింటున్నాను. కానీ నిన్న ఒక గూఢమైన అర్థాలు ఇస్తున్నా. కళ్ళ నిండా నీళ్ళు ఎందుకు కానీ అంటే నిజంగా సాంసోన్ ఆ ఒక్క తప్పు చేయకుంటే ఎట్టుండేవాడో కదా నాజీర్ చేయబడిన వ్యక్తి అనుకున్నాను. అలాగా చక్కటి మర్మాలతో కూడిన వాక్యాలు మన జీవజలాల నది ప్రవహిస్తుంటే నదీ ప్రవాహం లాగా దానిలో మనం ప్రవహించే జ్వాలల్లాగా, ప్రకాశించే జ్యోతుల్లాగా వెలగొండాలంటే తప్పకుండా మనం ఈ జూమ్ కార్యక్రమం అటెండ్ అయినప్పుడు చక్కగా విందాము. ఈ పాటల ద్వారా కూడా దేవుని మహిమపరిచిన వేద రాజేష్ గారికి మరొకసారి మన ఇస్తే ప్రార్థన సహవాసకుడికి వందనాలు చెల్లించుకుంటూ అర్థయుక్తమైన పాట పాడింది. మరొకసారి మనకు ఆయన రాకడిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం అందరం ప్రార్థనలో ఉందాం. ఆయన రాకోళ్ళు ఎత్తబడే గుంపులు మనం కూడా ఉంటూ ఆత్మల సంపాదన మెయిన్, నేను అక్క చెప్పినారు కదా, మనం ఏ విధంగా దున్నాలి అని, అలాగున ఆత్మల కొరకు మనం పాకులాడుతూ ఆ దేవాదేవుని ప్రార్థించుకున్నాం. పాట పాడిన వేద రాజేష్ గారికి మరొకసారి ఇస్తే ప్రార్థన సహవాసకుడికి తరపున ఆ దేవాదేవుని తరపు వందనాలు చెల్లిస్తాము. వందనాలమా. షమీం కిజెత్ కొన్నారు, కిజెత్ కా సరళ సిస్టర్ గారు చెప్పండి అక్క. ప్రభువునందు చేరవచ్చిన సోదరిమణులందరికీ కూడా వందనాలండి. పాట పాడిన తర్వాత వాక్యంను వివరించే సమయం వచ్చి ఉండగా సోదరి ఈరోజు అనంతపురం నుంచి కుప్పం నుంచి దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరి చాలా మందికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఆయా స్థలాలలో దేవుని సంఘాల్లో ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం కుమార్తె పీజీ డాక్టర్ గా చదువుతూ ఉన్న సమయంలో కుప్పంలో వారు ఉన్నారు. అక్కడి నుంచి మనకు దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. దేవుని సన్నిధిలో ఉండగా సోదరి కడప వాస్తవులే గారు వారి షమీం మ్యూట్ లో పెట్టుకుంటే మంచిది. బ్రదర్ గారు బ్యాంక్ ఆఫీసర్ గా రిటైర్ అయి ఉన్నారు. సోదరి ప్రభుని నమ్ముకొని ప్రభునందు భయభక్తులు కలిగి ఉండి చక్కని సాక్ష్యం కలిగి ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మంచి సాక్షిగా రిటైర్ అయి ఉన్నారు. సోదరి ఇంతకు ముందే సాక్ష్యం చెప్పారు. వాక్యం కూడా 2 సార్లు చెప్పినట్టు నాకు గుర్తుంది. 3rd టైము 4th టైము కనుక సోదరి ఇప్పుడు
దేవుని వాక్య పరిచర్య మనకు చేస్తారు. అందరూ చక్కగా మ్యూట్లో ఉంచుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాం. ప్రస్తుతం సాల్మన్ బ్రదర్ గారు కొంత అనారోగ్యంలో ఉన్నారు, హాస్పిటల్లో ఉండినప్పటికీ, అనానుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సోదరి మాట ఇచ్చిన ప్రకారము దేవుని వాక్యాన్ని ధ్యానించి చెప్పడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సమయాన్ని సోదరికి అప్పగిస్తున్నాం. వందనాలు సాల్మన్. వందనాలు నాన్న. వందనాలు సిస్టర్. వందనాలు. వందనాలు సిస్టర్. చేరి వచ్చిన అందరికీ వందనాలు. గ్రూప్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్టర్ చాలా వందనాలు సిస్టర్, మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప కనికరము కలిగిన ప్రభువా, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు ప్రభువా, తండ్రి, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసించుచున్న అమరుడవైన దేవుడు ప్రభువా, తండ్రి, కుడి పార్శ్వమున ఉన్న దేవుడవు తండ్రి, ఆకాశమందు సింహాసన ఆసీనుడు అయిన ప్రభువా, మీ పాదపీఠము భూలోకములో ఉంచి ప్రభువా, మీ పాదముల చెంత చేరి రాగలిగే కృపను మాకు అనుగ్రహించుచున్నారు. మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయోగ్యులము, అపాత్రులము అని నేను ఒప్పుకుంటున్నా ప్రభా. ఏమాత్రము యోగ్యత లేదు, అర్హత అసలే లేదు ప్రభా. శక్తి లేని దానని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను ప్రభా. మీరు ఇచ్చిన సహాయమును బట్టి, మీరు ఇచ్చిన ప్రభా అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అవునాయన, చేతికి ఏ పని వచ్చినా దాన్ని మీరు శక్తి వంచన లేకుండా చేయండి అన్నారు ప్రభా. దయగలిగిన తండ్రి, మీ మాటను, మీ వాక్యాన్ని మేము నోట ఉంచుకొని మీ మాటలేనైనా మేము పలుకుటానికి మాకు సహాయం దయచేయండి. వేరు లేకుండా చేయండి, వేరే మాట లేకుండా చేయండి ప్రభా. వినేవారు అందరినీ మీరు తేటపరచండి ప్రభా. వారి హృదయాలను తెరవండి. మా వాక్యము వారి హృదయంలోనికి దూచుకు వెళ్ళే నీ వాక్యం ప్రభా, దూచుకు వెళ్ళులాగా మీ కృప చూపించండి. ఈ వాక్యం ప్రభా వారి హృదయాలలో, వినే వారి హృదయాలలో, గ్రహించే వారి హృదయాలలో ప్రభా తండ్రి కార్యం చేయండి. వారి కుటుంబాలలో కార్యం చేయండి ప్రభా. తండ్రి, తెప్పరిల్ల చేసేది మీ వాక్యం అని ఇప్పుడే ప్రార్థనలో విన్నాం ప్రభా. దయగలిగిన ప్రభా, మేము మీ వాక్యము చెంత, మీ పాదముల చెంత ఉండి మీరు ఇచ్చే తండ్రి వాక్యాన్ని మేము నెవరు వేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ సహాయము సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా కొరకు రానైన మా ప్రభువును, మా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓకే సిస్టర్, నేను స్టార్ట్ చేస్తున్నా. నాకు సహాయకరంగా ఎవరైనా ఒక వాక్యం చదవగలరా? 1 సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. ఒకటవ సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా చదువుతారా సిస్టర్? కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, చదవండి సిస్టర్. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చదవండి సిస్టర్. చదవండి సిస్టర్. అంతటా సమూయేలు, చెప్పండి ఎంతవరకు? 6 చదవండి సిస్టర్, 6 వరకు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను.
ఇశ్రాయేలీయులు చాలు మిస్పాల కుడి ఓకే చాలు సిస్టర్, చాలు సిస్టర్. ఈ 7 వచనాల అంటే 7వ వచనం వద్దు, 6 వచనాలే చాలు. ఈ 6 వచనాలలో ఉన్న దానిలో ఏదైనా ఎవరైనా చెప్పగలరా? పట్టుగలిగిన కీవర్డ్స్ ఏమైనా చెప్పగలరా? ఓకే, నేను చెప్తూ ఉంటాను, మీరు జ్ఞాపకం వస్తే చెప్పండి. 20 సంవత్సరములు ఇశ్రాయేలీయుల దగ్గర మందసం లేదు. మందసం లేనప్పుడు ఆ ఆ ఆ ప్రజలకు ఎంత ఆ, సాతాను తాకిడి ఉని ఉంటుందో, ఎంత కష్టములను ఎదుర్కొని ఉంటారు. ఆ, కానీ 20 సంవత్సరాలు లేనప్పుడు మనకు వాక్యం ఒక రోజు లేకుంటే ఎంత అంటే, మందసము మీన్స్ వాక్యమే. వాక్యము దేవుడే అని అప్పుడు దేవుడు వాళ్ళకు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఈ మందసము 20 సంవత్సరములు లేనప్పుడు వారు ఎంతో దుఃఖపడి ఎంతో ఉన్నారు. అప్పుడు మందసము వారి యొద్దకు వచ్చినది. అంటే వారి దగ్గరికి ఇంకా రాలేదు, వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మందసాన్ని గురించిన ఆసక్తి ఎంత గొప్పది దీంట్లో. అది ఒకటి. వాళ్ళు ఎందుకు ఆసక్తి అంటున్నానంటే, ఈ 2వ వచనంలో వారు అన్నారు ఏమని, యెహోవాను ఆ దుఃఖించుచున్నాము, దుఃఖించుచుండగా అంటే వాళ్ళు ఆయనను అనుసరించాలని, అంటే అన్ని రోజులు లేదనా, అనుసరించాలని దుఃఖిస్తూ ఉన్నారంట. దేవుడు లేనప్పుడు ఎంత దుఃఖము వచ్చిందో వాళ్ళకు. దేవుడు లేనప్పుడు కష్టాలు, దేవుడు లేనప్పుడు శ్రమలు, దేవుడు లేనప్పుడు ఎదుర్కొన్న నష్టాలు, వీటన్నిటిని గుర్తు చేసుకొని ఇక దేవుడు వస్తాడు, ఇవన్నీ తొలగిపోతాయి, ఈ దుఃఖం అంతా మా నుండి వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే మందసము వారి దగ్గరికి రావాలని వారు కోరుకున్నారో, వారు దుఃఖపడుతున్నారంట. మాకు మందసం వస్తుంది మాకు అని ఎంతో దుఃఖపడినారంట అని అనుకుంటుండగా, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఈ వచనంలోనే మళ్ళీ ఒకసారి ఎవరైనా చదివితే దానికి కీవర్డ్స్ ఎవరైనా ఒక్కటైనా నాకు చెప్పగలిగితే చాలు. మరీ చదువుతారా సిస్టర్ దయతో మీరు? లేకపోతే నేనే చదవమంటారా? సెకండ్ సెకండ్ మందసము నుండి కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఓకే సిస్టర్, ఇప్పుడు మనము ఇంత కష్టంలో ఉన్నాము, మన దగ్గర మందసము లేదు అన్నప్పుడు సమూయేలు ఏం చెప్పారంటే, దానికి మనము వాళ్ళు దానికంటే ముందు మనము ఒక తృష్ణ, ఒక ఆశ కలిగి ఉన్నామన్నమాట. ఏమంటే దేవుడు కావాలి మాకు. ఆయన ఉంటే, ఆయన మనకు ఉంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఎంతో సంతోషంగా ఉంటుంది అని వారు ఆశ కలిగినారు. దీని ముందు వాళ్ళు దుఃఖపడితేనే సమూయేలు చెప్పాడు, మేము దుఃఖిస్తున్నాము, యెహోవా మందిరం కావాలా, యెహోవా కావాలా, దేవుడు కావాలా, దేవుని మాటలు కావాలా, దేవుని తోడు కావాలా అని వారు ఎంతో దుఃఖపడుతున్నారంటే, ఇన్ని రోజులు 20 సంవత్సరాలు లేకుంటే వారు ఎంత కోల్పోయి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, వారి ప్రాణాలు ఎంత నీరసించిపోయి ఉంటాయి. అప్పుడు వారి శరీరము, వారి ప్రాణము, వారి ఆత్మ ఎంతో నలిగిపోయి ఉంటది. అప్పుడు దేవుని మందసము, దేవుని సన్నిధి లేకుండా ఉన్న దినాలన్నీ జ్ఞాపకం చేసుకొని వారు ఎంతో బాధపడి దుఃఖపడినారు. దేవుని శక్తిని వారు
ఎరిగిన వారు. ఎందుకు తెలుసా? వారు ఎర్ర సముద్రం దాటారు, అద్భుత కార్యాలు చూశారు, ఐగుప్తులో ఉన్న ఆశ్చర్య క్రియలను చూశారు, ఎరికోను దాటటంలో, యోర్దానును దాటటంలో, ఎరికోను జయించుటలో, అన్నిటినీ జయించుటలో వారు చూశారు కదా. ఎన్నో చూశారు వాళ్ళు. అంత గొప్ప దేవుని క్రియలను చూసి ఇంకా మాకు దేవుడు కావాలా, మాకు దేవుని సన్నిధి కావాలా, మేము కావాలని దుఃఖిస్తున్నారంట. దుఃఖించినప్పుడు ఆ ఏ విధంగా దుఃఖించినారంటే, దావీదు కూడా ఒక కీర్తనలో ఒకటి చెప్పాడు. కీర్తన 84:2 సిస్టర్, ఎవరైనా చదవగలరా? యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఎంతో చక్కగా చదివారు. ఆనందంతో కేకలు వేస్తున్నదంట. రియల్ గా మనకి ఏదైనా ఒక సమయము, ఒక చక్కని సమయం అంటే చల్లని సమయము, వాక్యం చదువుకొనుటలో, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మనము స్మరించేటప్పుడు దేవుడు మనకు మన హృదయంలో ఎంతో నెమ్మది, ఆనందము, సంతోషం ఇస్తాడు. అంటే ఆ చల్లని దనము మనం ఆస్వాదించినాం కాబట్టి దాని గురించి మనమే తెలుసుకోగలము. మనకే దాని ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చెప్పినట్లు ఆయన మందిరములో ఆయన కోరహు కుమారులు ఇది రాసింది. నా ప్రాణము నా ఆత్మ ఎంతో ఆనందపడుచున్నది, నీ సన్నిధి కావాల ప్రభువా. నీవు మంచి విషయంలోనే మీరు మాకు సహాయం చేసే దేవుడవు. మంచి మనకు ఏ ఆధిక్యతలు ఏ అవి లేకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొద్దిగా ఎంతో ఎంతో తృప్తిగా ఉండే స్థితి ఒక్కొక్కసారి వస్తది. ఆ స్థితిని ఏమిచ్చినా మనం కొనుక్కోలేము. ఏమిచ్చినా మనకు ఎన్ని ఇచ్చినా కూడా అంత లేదు. అలాంటి స్థితి వీరు పొంది ఉన్నారు. కాబట్టి ఇంకొకటి చదవండి సిస్టర్, హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు మంచి విషయములలో మనల్ని ప్రతిదానికి సిద్ధపరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రతి మంచి విషయంలో సిద్ధపరుస్తాడు. మంచి విషయం మనకి ఏది? ఆయన సన్నిధిలో ఉండడమే, ఆయన సన్నిధికి మనం రావటమే, ఆయన సన్నిధిలో మనము ఆసక్తితో ఉండటానికే ఒకటి. ఇంకొకటి సిస్టర్, కీర్తన 119, 139 చదవండి కొద్దిగా. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోదురు. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఆయన ఎడల ఉన్న ఆసక్తి అంటే మందిరం ఎడల ఉన్న ఆసక్తి ఆయనను భక్షించుచున్నదంట. ఆసక్తి అంటే దేవుని ఎడల ఉన్న ఆసక్తి, మందిరం ఎడల ఉన్న ఆసక్తి, ఇంటిని కూర్చిన ఆసక్తి, ఆ దేవాలయమును గూర్చిన ఆసక్తి. మన ప్రభువు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవాలయంలో రూకలు మారుస్తా ఉన్నారు, అన్ని వస్తువులు అమ్ముతున్నారు, అన్ని ఒక వ్యాపారశాలగా చేసి ఉన్నారు. అప్పుడు ఆయన ఆ దినము కోపడ్డాడు. అంతగా కోపడి నా ప్రభు, నా తండ్రి ఇంటిని మీరు
ఏం చేసినారు, వ్యాపారశాలగా చేసేసారా అని ఆ ఆయన వాటన్నిటిని తోసివేసి అంత ఆవేశాన్ని, అంత కోపాన్ని చూపారనమాట. అదేదే దాంట్లో కీర్తన 69:9 కూడా చెప్పారనమాట. చదువుతారా సిస్టర్? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా దీని గురించి రాశారు వాళ్ళు. భక్షించుచున్నదంట. భక్షించుచున్నది అంటే మనము, అంటే నేను ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ఆలోచన అంటది. భక్షిస్తానంటే అది తినేస్తున్నట్టు, మనిషిని తినేస్తున్నట్లు అంత ఆసక్తి ఉందంట దేవుని ఎడల. అంత ఆసక్తి, అంత శ్రద్ధ, దేవాలయాన్ని, దేవుడు ఉండే స్థలాన్ని వాళ్ళు అంతగా వాళ్ళు ప్రేమించారు ఆ దినాలలో. ఇప్పుడు కూడా అంతగా ఆ దినాలలో దేవుడు మందిరంలో ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు అని వాళ్ళు ఎంతో కానీ ఇప్పుడు నేను మన హృదయం అనే దేవాలయంలో ఉంటాడని నేను ఎంతో సంతోషిస్తున్నా సిస్టర్. ఆ దేవాలయము హృదయమే నీ ఆలయం అనేది పాట కూడా ఉంది కదా. ఆ హృదయం అనే దేవాలయంలో దేవుడు నివసించినప్పుడు ఆ హృదయాన్ని, ఆ మనస్సును, ఆ ఆ ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలనే ఆశ వాళ్ళకి ఉన్నదన్నమాట. ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలా, మనము దేవుడు మన దగ్గరికి రావాలి అంటే, దేవుడు మనల్ని దేవుడిని మనం తెచ్చుకోవాలా అంటే, దేవుడు మనలో ప్రవేశించాలా అంటే, మన ఊరిలో, ఆ ఊరి నుండి మన ఊరిలో, మన ఉండే స్థలములో, మన మనసులలో ఉండాలి అంటే మనం ఏమేమి మనలో అంటే శుద్ధీకరించుకోవాలి మనమల్ని. అక్కడే ఉంది. మళ్ళీ మీరు మరీ చదవగలిగితే ఆ సమూయేలు ఆ 7వ అధ్యాయము 2వ వచనం తర్వాత ఆ మనం ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాము? సమూయేలు అందరితో ఇట్లా నేను ఏమనెను, మీ హృదయములతో యెహోవా యొద్దకు మీరు మరలుకొనిన ఎడల. ఊరికే కాదు, దేవుడంటే మీ హృదయం ఎక్కడో ఉండి మీరు దేవుని వైపు రావాలి అనేది కాదు. మీ పూర్ణ హృదయంతోనో, నాట్ ఓన్లీ ఇది కంప్లీట్ అనేది చాలా ఆ కొంతమంది భక్తులు పూర్ణ హృదయం అనే దాని గురించి చెప్తూ ఉంటారు. కంప్లీట్ హార్ట్, కంప్లీట్ మనసు, కంప్లీట్ ఇది తో మరలుకోవాలంట. ఆయన వైపు పూర్ణ హృదయంతో ఆయన వైపు మరలుకోవాల. ఇది ఎంతో చక్కనైన ఇది. ఆయన వైపు మరలకుంటే, ఆయన వైపు మరలుకుంటే మీ దగ్గరికి ఆయన వస్తారు. అంటే మీరు ఆయన మందిరాన్ని ఆయన మందసం కావాలని దుఃఖంతో ఏడుస్తున్నారు. కానీ మీరేం చేయాలా? ఫస్ట్ వన్, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మరలుకోవాలా. మీరు ఎక్కడో ఉన్నారు, ఎటువైపో ఉన్నారు, ఎక్కడో ఉంది మీది హృదయం. పూర్తిగా ఆయన వైపు మరలుకోవాలి. ఆయననే దేవుని వైపే మరలుకోవాలి అని అప్పుడు సమూయేలు వారికి ఆ ఒక్క మాటలో చెప్పుకున్నాడు. మరులు కొల్పబడము, మనము మన దేవుని వైపు మనము తిప్పబడము అనేది చాలా రెఫరెన్సెస్ లో ఉంటుంది. ఒకటి ఏమంటే ఆ దావీదు ఒక వరం అడిగాడు. ఏమని అంటే, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నేను నివసించాలని. అదే కీర్తనలు లో ఉంది కదా 27:4. చదవండి సిస్టర్. 27:4. యెహోవా వద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఎంతో చక్కగా ఈ దావీదు ఓకే, మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. డిమెరిట్స్ కూడా కొన్ని ఒకటో రెండో ఉంటాయి, అంతేకాని
మెరిట్స్ అన్ని ఇంకా లెక్కలేనన్ని ఆయనలో మనకున్న ఉపయోగాలు నేర్చుకోవాల్సింది ఎన్నో. ఆయన మందిరమే ఆయన జీవిత కాలం అంతా ఆయన ఇంకా ఈ రెఫరెన్స్ చెప్పడం లేదు. ఆయన ఒక్కడే కాదు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాల. అంటే వాళ్ళు ముందుగా వాళ్ళ దగ్గర ఆ ప్రభు దగ్గర ఆశీర్వదించబడి మళ్ళా జీవిత కాలం అంతా ఆశీర్వదించబడాలి. ఆ విధంగా ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబం అంటే ఎంతమంది పిల్లలు, ఎంతమంది లైఫ్ పార్ట్నర్స్, అందరి గురించిన ఆసక్తి. అంటే ఎంత బాగా ఆయన అన్నాడు, నేను ఒక్క వరం అడిగితిని, నీ మందిరమే. అంటే ఈయన హృదయం అంతా దేవుడే. అట్లా మన హృదయం అంతా దేవుడే ఉండాల. పూర్ణ హృదయముతో ఆయనను వెదకాల, ఆయనను సెర్చ్ చేయాల. ఎక్కడున్నాడని కాదు, మన హృదయంలోనే ఉంటాడు. ఏ మూలలో మనలో ఏది ఆ ఆ, అంటే ఫర్బిడన్ ఉందో, తీసివేయవలసింది ఉందో, దాన్ని తీసివేస్తే వస్తాడేమో, ఇది తీసేస్తే వస్తాడేమో. నేనైతే అలాగా ఆలోచించుకుంటున్నా. పూర్ణ హృదయంతో కొంచెం ఏవైనా పార్టికల్స్ ఉన్నాయనుకోండి, అవి ఉంటే రాడేమో, ఇవి ఉంటే రావేమో. దీన్ని బట్టి నేను కూడా మీకు చెప్పే టైంలోనే నేను త్వరగా ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయంలో ఇంకా కొన్ని ఉన్నాయి సైడ్ హెడ్డింగ్స్, వాటన్నిటిని బట్టి నేను ముందుకు సాగుతున్నా. మీరు చాలా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు, మీతో నేను షేర్ చేసుకునే ఆ ధన్యత నాకు ఇచ్చాడంటే దేవునికి వెళ్ళలేని స్థుతులు చెల్లిస్తున్నా. అయినప్పటికీ నాకు తెలిసిన జ్ఞానంలో నేను ఎంతో లిటిల్ బిట్ మీ జ్ఞానంలో, సో మీరు కొంచెము నన్ను సహించాలండి టైం విషయంలో. నా జీవిత కాలం అంతా నేను మీ మందిరంలో ఏమన్నారు, నివసించదను. అంటే ఉంటా కొంచెం అని కాదు, మన ఇల్లు ఎట్లనో ఆ విధంగా ఆయన మందిరం. ఆయన ఎంత రాజ్యాలను ఏలినాడు, ఆ సంపద అంతా జయించుకున్నాడు. అయినప్పటికీ వాటిపైన ఆశ లేదు. అంటే చూడండి ఎంత గొప్ప మనసు. నా జీవిత కాలం అంతా నేను అంటే ఆయన వైపు తిరిగినాడు. ఇప్పుడు మనము మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మరలుకోవాలంటే ఈ విధంగా మరలుకోవాలా మనము. మనం ఏ విధంగా ఒక ఆశ కలిగి ఉండాలా, ఆయన వైపు మనం మరలు కొల్పబడాలంటే ఆ, ఉమ్, మనం ఏదో స్థితి నుండి ఇది కాదు, మన హృదయంలో దేవుని యందు ఆసక్తి, ఆ అది ఎలాగుండాలా, జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలా, ఆ ఆశ ఎట్లా ఉండాలా, తృష్ణ కొని ఉండాలా, వాక్యం ఏడలా, మందిరం ఎడలా దాహము కలిగి తృష్ణ కొని ఉండాలి. అలాగా మనము ఉండాలి. ఇంకా ఏమి, పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకోవాల. అంటే ఇంకా ఇక నో టర్నింగ్ బ్యాక్, తిరిగేదే లేదు. ఇంకా మళ్ళా మనము పాత రోత జీవితాలను, అంటే మనం మందసానికి దూరంగా ఎందుకు ఉండగలిగినాము, మనమే పోగొట్టుకున్నాము. యుద్ధంలో రాజులు జయించుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయారు. సో మన మందసం కూడా పట్టబడింది. అంటే మన దేవుణ్ణి కూడా మనము ఆ, మన ఆ, మన దాని వలన కోల్పోతున్నాము. కాబట్టి మనం ఈ దీనిలోనేమంటే దేవుని వైపు మరలాలంట. అది మనము ఆ మనసం మీరు కావాలంటే ఫస్ట్ సమూయేలు ఇశ్రాయేలీలతో అన్నది ఏమంటే, మీ పూర్ణ హృదయంతో. ఇదేదో మనము అలా అలా చదువుకుంటా అంటాం. మల్లుకొని అంటే నో టర్నింగ్ బ్యాక్. మల్లుకోవాలా, మనం వెనుదిరిగి ఉన్నాము, మనం ముందుకే పోవాలా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా వేరే దానికి మనం పోకూడదు. అలాగా మనం ఉండాలా అని ఆ యొక్క వాక్యం అన్నమాట. దీంట్లో ఇంకా కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అవి నేను కంక్లూడ్ చేయడానికి, ముగించటానికి నేను ఇంకా ముందుకు సాగుతున్నా. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఎంత ఈ మెయిన్ ఇదే అన్నమాట. మనకి ఏమనంటే దీనికంటే ముందు ఇంకో మెయిన్ ఉంది.
దానికంటే ఏమంటే దీన్ని మనము రూట్ మన హృదయం, మనం ఒక గోల్ చేరాలంటే, దేవుని సన్నిధి మన దగ్గరికి రావాలి అంటే మనం ఖాళీ చేసుకోవాలా. మన పూర్ణ హృదయాన్ని, మన హృదయంలో ఉన్న ఫర్బిడెన్స్ అన్నిటిని, వ్యతిరేకతలన్నిటిని, పాడుబడినవన్నిటిని, తీసివేయవలసినవన్నిటిని తీసి తిరగాల దేవుని వైపు. ఇది అన్నమాట దీన్ని ఒకటి. అంటే నే- నేను ధ్యానించినంత వరకు మల్లు కొనాల, మల్లుకొని ఫుల్ స్టాప్ పెట్టినాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాప్ కాదు, కొంచెం ఆగాడు. ఏమని ఆగాడు? అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయవలెను. ఎట్లా తీసివేయాలా? పట్టుదల కలిగి తీసివేయాలా. ఎట్లా తీసివేయాలంటే ఇంకా వాటన్నిటిని వాళ్ళు ఏదో ఆ దినాలలో అలాగా ఇచ్చారు. ఏది అన్య దేవతలు, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేయాలా అని చెప్పాడే గాని అవన్నీ ఎక్కడో లేదు. శరీర క్రియలు ఆ, ఆ, ఒక దాంట్లో అంటారు కదా, వీళ్ళందరినీ జయించాలంటే మీరు ఈ ఈ మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన భూభాగాన్ని మీరు పొందుకోవాలంటే ఇంత మందితో యుద్ధాలు చేయాలా. ఎంత మందితో యుద్ధాలు చేయాలి? అనుష గారు ఉన్నట్టున్నారు. సరే. చదువుతారా సిస్టర్? హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము. అంటే అవన్నీ ఓకే. మనం ఏమంటే మనలో ఉన్న నిర్జీవ క్రియలు, థ్యాంక్ యూ సిస్టర్. నిర్జీవ క్రియలు అంటే ఇది చెప్పినాడు కదా, ఆ, ఒక ఒక ఆ, విగ్రహానికి చేయడం అంటే అది దానికి ఏం జీవం ఉండదని. ఆ తర్వాత వచ్చేసి అష్టారోతుకు దేవతలకు ఇట్లాంటి వాటన్నిటికీ చేయటము, వాటిల్లో ఏమైనా జీవం ఉంటుందా? మనం చదువుతా ఉంటాము, వాటికి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, చేతులుండి సహాయం చేయదు. అలా అది మనుష్యులతో చేయబడినది. ఈ నిర్జీవ క్రియలంటే మనలో ఉన్న నిర్జీవ క్రియలు. నా నాకైతే నేను చాలా అనుకున్నాను, నన్ను నేను పరీక్షించుకున్నాను. కానీ వాటన్నిటినీ ఈడ ఒక్క మాటలో వాళ్ళు చెప్పేశారనమాట. నిర్జీవ క్రియలను మీలో నుండి తీసివేయాలని. ఆ నిర్జీవ క్రియలు తీసివేయాలా అంటే ఏమేమి నిర్జీవ క్రియలు ఉన్నాయో మనమే కొన్ని చెప్పగలరా ఎవరైనా? ఓకే సిస్టర్. ఓకే. మనము కొన్ని ఉంటాయి, వాటిని చెప్పడానికి కొంచెం మన మనస్సులో కొంచెము ఇదిగా ఉంటది. చాలా ఉంటాయి. నేను వాటిని రివీల్ చేయటం లేదు. గొప్ప
గొప్ప వర్డ్ వాడినారు ఇక్కడ, నిర్జీవ క్రియలని. దానికి ఏవైనా చేర్చుకోవచ్చు, ఇంకా చుట్టూ దాంట్లో ఏ బాక్స్ చేర్చినా కూడా అది అన్నమాట. ఆ నిర్జీవ క్రియలన్నిటినీ మనలో నుండి తీసి వేసేసేయాలన్నమాట. అది ఇప్పుడు సమూయేలు వాళ్ళతో చెప్పినాడు. ముందు మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు మరలుకోండి, తర్వాత మీ మధ్య నుండి మీ మధ్యలో మీ హృదయంలో మీ యెహోవా తట్టు మీ హృదయములన్నీ తిప్పి ఆయననే సేవించండి. ఇంకా ఏమని చెప్పినాడు? ఆ అన్య దేవతలను పైన మీ మధ్య నుండి తీసివేయండి. తీసివేయాలా అంటే అది మనకు వేర్లతో పెకిలించాలి కదా. మనలో ఉన్నది నేనైతే నిర్జీవ క్రియలను నేను నా మనసులో నేను అనుకొని అది దేనితోనైనా తీయలేనేమో అని అనిపించింది ఒకసారి. ఇంకా దేవునిలో అదే చెప్పాడు కదా, పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగాల. ఈ ఈ ఇవన్నీ తీసివేయాలంటే నెక్స్ట్ డే ఒక వర్డ్ అన్నాడు. ఏమన్నాడు అని ఆయన ఏమని ఈ ఈ దేవతలన్నిటినీ తీసివేయండి మీ హృదయంలో నుండి అంటే ఆ పక్కనే ఒక వర్డ్ పెట్టినాడు. ఏమని? పట్టుదల కలిగి తీసివేయాలంట. పట్టుదల అంటే ఇంకా దాన్ని దాన్ని ఏమంటారో నాకు ఇంగ్లీష్ లో ఆ అంతగా కరెక్ట్ వర్డ్ చెప్పలేకుండా అంత పట్టుదల కలిగి తీసివేయాల. అంటే అది కష్టము, చాలా కష్టమైనది. ఆ నిర్జీవ తిరుగులేనిది ఏం సిస్టర్? తిరుగులేనిది. అబ్బా, వెరీ వెరీ వాల్యుబుల్ చెప్పినారు. నేను అదే అనుకున్నా, ఏం తీసేయాలా నాలో నుండి ఈ నిర్జీవ క్రియలు ఏమేమున్నాయి తీసేయండి అంటే, అమ్మో నేను రాసుకుంటూ ఉన్నా కొద్దిగా. అమ్మో అవి తిప్పలేనివి అన్నట్టు అనిపిస్తుంది. మనము దానిపైన ఆశ పెట్టుకుంటాం. దేనిదో ఇదే నాకు ఫస్ట్ అనుకుంటాం. ఇల్లే నాకు ఫస్ట్, ఈ పిల్లలే నాకు ఫస్ట్, ఈ భర్తే నాకు ఫస్ట్, ఈ ఆస్తే ఫస్ట్, ఇదే ఫస్ట్, ఈ ఉద్యోగమే ఫస్ట్, ఇదే అనుకుంటా ఉంటాం. కానీ వాటి నుండి బయటికి రండి అంటే, ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను అసలు బయటికే రాలేకున్నా. అవన్నీ నేను తలపోసుకొని చాలా నా మనస్సు కుంగిపోయింది సిస్టర్ మేము చెప్పటానికి. దేవునికి ఎంత దూరంగా ఉన్నానో, ఎంత కోల్పోయానో ఆనందాన్ని. దేవుని సన్నిధిలో ఆనందం, ఉల్లాసం అని పాట పాడుతూ ఉంటారు చూడండి, అదంతా నేను పోగొట్టుకున్నానే అని ఎంతో ఈ నిర్జీవ క్రియలను పోగొట్టుకోవాలంటే పట్టుదల కలిగి ఉండాలంట. అంటే పట్టుదల అంటే చాలా చాలా పట్టుదల కలిగి వాటన్నిటినీ మనము పోగొట్టుకోవాలి, తీసివేసేయాలి. ఏదో అన్నారు చూడండి, కెద్రోను వాగులో వేసి అన్నారు చూడండి ఒక వాక్యము. ఆ అట్లా అన్నిటినీ వేసేసేయాలంట. మనలో ఉన్న నిర్జీవ క్రియలను వాళ్ళు దేవతలతో, అష్టారోతు దేవతలతో వీటన్నిటితో పోల్చారే గాని ఇప్పుడు మనకు ఆ దేవతలతో మనకు లేదు పొత్తు. కాకపోతే దేవత లాంటి విగ్రహాలు మనలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఒకటి ఏమంటే మన శరీరమే మనకు ఒక ఇది అనుకోండి, నిర్జీవదే అనుకోండి. అట్లాంటివన్నిటిని తీసివేసుకోవాలంటే సారీ, నేను ముందుకు సాగుతున్నా సిస్టర్. మీరు మీరు వాటన్నిటిని మళ్ళీ ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నెక్స్ట్ ఏమన్నాడు? వీటన్నిటినీ తీసివేయండి. ఫస్ట్ మనం ఆశపడి ఉండాలా, దేవుని వైపు తిరగాల. మనము దేవుని వైపు తిరగాల. ఈ దేవతలన్నిటిని పట్టుదలతో విగ్రహములను, నిర్జీవమైన వాటిని, జీవం లేని వాటినన్నిటినీ మనము విడిచిపెట్టి ఎట్లా పట్టుదల కలిగి వాటిని తిట్టి తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించాల. త్రిప్పాలంటే ఇప్పుడు ఈయన త్రిప్పి సేవించండి అన్నది కూడా నాకు చాలా వర్డ్ అయిపోయింది సిస్టర్. ఏమనంటే త్రిప్పాలంటే లేదని, ఎటువైపో ఉంది మీ హృదయము తిప్పండి, దాన్ని ఇటువైపు తిప్పండి, అప్పుడు సేవించండి. అప్పుడు ఆయన వైపు ఆయనను సేవించితే
అప్పుడు మీ వైపు ఆయన తిరుగుతాడు. మీ హృదయము ఆయన వైపు తిప్పాలా. మీరు ఆయనను సేవించండి. సేవించినప్పుడు ఆయన నెక్స్ట్ ఇచ్చినాడు. ఏమని? ఆయనను సేవించాల. సేవించడము అనే వర్డ్ వర్షిప్. వర్షిప్‌లో ఎంత ఉంటదో ఆయనను సేవించడం అనేది వెరీ, వెరీ ధన్యత. వర్షిప్ ఈజ్ ఇంకా ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆయనను సేవించడం. ఒక్కొక్కసారి కీర్తన ఒకటి పాడుతూ మనము మన హృదయంలో ఉదయం వేకువజామునే లేచి ఒక సిస్టరు పాట పాడుతూనే ఉంటారంట. 4 అయినా, 5 అయినా, 3 నుంచి ఇంగా ఎప్పటి నుండో పాడుతూనే ఉంటారంట. ఆ మాట విన్నప్పుడు నేను గూడా ఎంతో ఆనందించి నేను చిన్నతనంలో నేను గూడా బాగా అట్లే మేము సీఎస్ఐ బ్యాక్‌గ్రౌండ్ అయినా సిలువ ధ్యానాలు చేసేటప్పుడు ఆయనను గురించి, ఆయన పాటలు, ఆయన సిలువలు గురించి పాడి, పాడి ఉట్టిది ఏడుస్తూ పాడుతూ ఉండేవాళ్ళం. అంటే హృదయం తిప్పి కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఊరికే మనము చేసేది కాదు. మన హృదయము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి, ఆయన మన కోసం మరణించకపోతే మన గతి ఏమవునో, మనం ఏమైపోయిద్దుమో, ఆయన మన కోసం ఆయన ఆహ్, ఆహ్, ప్రాణం పెట్టకపోతే, రక్తం కార్చకపోతే, ఆ రక్త ధారలలో మనకు పాప విమోచన విడుదల కలగకపోతే, మన గతి ఏమైపోనో, మన స్థితి ఏమైపోనో, ఎక్కడికి పాలయ్యిందుమో, ఏ నరకానికి పాలయ్యిందుమో, ఇప్పుడైతే మనము ఆయన మన కొరకు ప్రాణం పెట్టటం ద్వారా, మన కొరకు ఆయన మరణించటం ద్వారా, ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచి సమాధి నుండి లేయడం ద్వారా పునరుత్థాన శక్తిలో మనకు పరలోక రాజ్య సంప్రాప్తం జరిగినది. ఆయన వైపు తిప్పబడి సేవించాల. ఆయనను సేవించడంలో, ఆయన వైపు తిప్పబడటంలో ఆయన సేవించాల. అంటే ఆయన ఎల్లప్పుడూ మన వైపే తిరిగి ఉంటాడు. మన దగ్గరే ఉంటారు. మనతోనే ఉంటారు. మనము ఆయనను సేవించబద్ధులమై ఉన్నాము. ఎప్పుడూ ఆయన మన సన్నిధి సమీపంలో నుండగా ఆయన ఇప్పుడు మనకు సమీపంలో ఉన్నాడు. ఆయనను మనం అందుకోవాల. ఆయనను గట్టిగా పట్టుకోవాలా. వీళ్ళన్నారు గదా! మీరు గట్టిగా పట్టుకొని నీడల గట్టిగా ఆయనను పట్టుకోవాల. ఇంకా సులభమైతే చెప్పింది అట్లా పట్టుకోవాల మనము. పట్టుకొని గట్టిగా ఆయనను పట్టుకొని విడవకూడదు. అంటే సమస్యలు రావా? కష్టాలు ఎన్నో వస్తాయి. ఎన్నో విధాలుంటాయి. ఒక్కొక్కటి ఏమంటే ఈ దినం నేను అసలు నో అని చెప్తాము అనే స్థితి నాది ఈరోజు. అయినప్పటికీ నేను స్థిరమైన మనసుని చేసుకున్నా. గట్టి మనసు చేసుకున్నా. నేను చెప్పవలసినది చాలా వాల్యుబుల్ అన్నీ నేను కొంచెం వదిలేసి అట్లా లైట్ టూకీగా చెప్తున్నా నేను. కాబట్టి మనం త్రిప్పబడాల. త్రిప్పబడటం అనేది చాలా కొన్ని సిలుము పట్టిపోయి ఉంటాయి. కొన్ని తుప్పు పట్టిపోయి ఉంటాయి. వాటిని తిప్పాలంటే ఒక స్క్రూ డ్రైవర్ ఏదో తెచ్చి అదేదో స్పానర్ ఏదో తెచ్చి తిప్పుతారు. అట్లా తిప్పబడాల మనము. మనం గట్టిగా దానితో తిప్పుకోవాల మనసును. ఏ మాత్రము మనము వదలకూడదు. ఆ చోటును గాలిని కూడా వాళ్ళకు వదలక సేవించాల ఆయనను. అట్లా ఆయనను సేవించితే అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించాలంటే అంటే ఆ మనం ఓడిపోతాము. ఓడిపోయి సంహరింపబడతాము. ఓడిపోవడం అంటే ఆ దినాలలో యుద్ధంలో సంహరింపబడడమే. యుద్ధంలో ఆడికి ప్రాణం వదలడమే మనం యుద్ధంలో. ఫిలిష్తీయులు ఆ వాళ్ళు దండ ఎత్తి వాళ్ళ వైపు వచ్చి వాళ్ళను యుద్ధంలో వారిని జయించటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆయన వైపు తిరగాల. ఆయన వైపు తిరిగి ఆయనని సేవించిన ఎడల అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఫిలిష్తీయులు అంటే చాలా చాలా క్రూరులు. వాళ్ళకు ఆ అంటే అప్పుడు యుద్ధములో ఎదుటి వ్యక్తిని చంపడమే వారికి. ఎదుటి వ్యక్తి చంపి వారిదంతా దోచుకోవడమే. అంటే అలాంటి స్థితిలో ఉన్న వీళ్ళు ఇప్పుడు మీకు విజయం కావాలా? జయం పొందాలా? మీరు మరణం నుండి
రక్షింపబడాలా, ప్రాణాన్ని మీరు తెచ్చుకోవాలా, మీరు ప్రాణాన్ని మీరు నిలుపుకోవాలా. కాబట్టి మీరు ఏం చేయాలా, ఇవన్నీ చేయాలా. ఇవన్నీ చేస్తే కానీ మీరు మీ ప్రాణాన్ని నిలుపుకోలేరు. దేవుడు అందుకని మీకు చేత కాదు, మీరు వారిని జయించలేరు అనే ప్రభువే మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో సమస్తమైన వాటి నుండి మనల్ని అడ్డుగా నిలబడినాడు. అంటే మన మన అశక్తతకు మన ఓటమికి ఆయన అడ్డు నిలిచి మనకు జయముని ఇచ్చి మనకు విజయముని ఇచ్చినాడు. విజయమునిచ్చి మన ప్రాణాన్ని కాపాడినాడు. నిజముగా మనం మరణించవలసిన వారము, పాతాళానికి మన గతి. ఇది మాటి మాటికి ఏమంటే రక్షణే మన ఆశ్రయము. మనకు రక్షణే మనకు యేసు ప్రభువే మనకు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించి నుండి కాపాడాలంటే మీరు పైన ఉన్నటివన్నీ మీరు ఆచరించాల. ఏమని చెప్పాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మరలుకోవాలా. ఎక్కడున్నారో, గోతిలో ఉన్నారో, ఎక్కడున్నారో అన్నిటిని అక్కడి నుండి మీరు మరలుకోవాలా. మరి తర్వాత ఏమి, మీలో ఉన్న దేవతలను, అష్టారోతు దేవతలను, అష్టారోతు దేవతలను, అన్య దేవతలను అన్నిటినీ, దేవతలంటే విగ్రహాలంటే ఏం నిష్ప్రయోజనమైన నిర్జీవమైనటివి. ఆ నిర్జీవ క్రియలు అంటే వాటికి మనం వెయ్యడము, వాటిని చూడడము, వాటికి సేవించటం, మన ఆరాధనని ఇవ్వడము అంటే మనకు మామూలుగా నా విషయంలో నేనైతే చెప్తాను. నేనైతే ఈ డ్రెస్ వేసుకోవాలా, ఇవి వేసుకోవాలా, ఇవన్నీ నిర్జీవ క్రియలే, ఇవి చేయాలా, ఇట్లా అంటే నేను అవన్నీ రివీల్ చేయటం లేదు. ఊరికే ఆ రోజు దేవతలు అన్నారు కానీ ఈ రోజు మన శరీర క్రియలు అనే వర్డ్ మంచిగా ఉంటది. అట్లా వాటన్నిటి నుండి మనము గట్టిగా మనము పట్టుదల కలిగి వాటి నుండి తిప్పబడాలన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి మీ హృదయములను తిప్పినాయ ఆయననే సేవించాల. సేవించడానికి మరి ఏమీ ఉండకూడదు, ఏది ఉండకూడదు, సేవించాల. అప్పుడు ఆయన మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, విజయం ఇస్తాడు, ప్రాణాన్ని కాపాడుతాడు. తర్వాత ఆ ఆయన మీకు అన్నిటిలో విజయం ఇస్తాడు అప్పుడు అని అన్నాడు. ఇంకొక విషయమే సిస్టర్, విజయం ఇస్తాడు. ఇంకొక విషయమే, నాకు ఇంకో 5 minutes కూడా లేవు. అది 5-6 వచనాలలో కొంచెం చదువుతారా? మీకు కూడా నేను చదువుకున్నా, మీకు కూడా దాని ఆలోచన రావటాని కోసమే. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతనని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఓకే, అప్పుడు సమూయేలు ఇన్ని జరిగినాయి సిస్టర్. ఈ 2 వచనాలు చాలా వాల్యుబుల్. చూడండి దీనిలో ఒకటి నాకు బాగా నచ్చినది ఏమంటే, పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, ఇవన్నీ చేస్తాము. పైన ఉంది కదా, ఉపవాసం ఉన్నారు, నీళ్లు చేది పోసినారంటే అంత మన హృదయాలంతా తడుపుకున్నట్టు, గట్టిగా అయిన హృదయాలంతా మెత్త చేసుకున్నాం. ఏడ్చి ఏడుస్తాము, తర్వాత ప్రార్థన చేస్తాము, ఉపవాసం ఉంటాము. అఫ్ కోర్స్ కానీ దాంట్లో అంతా ఏమి లేదు. పాపాత్ములమని ఒప్పుకొని, అది ఒప్పుకోవాలంటే మన హృదయం అంగీకరించదు, అయినప్పటికీ ఒప్పుకోవాలి. అప్పుడు మన నుండి అంతా వైదొలిగిపోతుందంట. పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర ప్రతి పాపమును నాకు నీకు మధ్యలో ఏముందో ఈ పాపం తీసివేయి ప్రభువా, తీసివేయి అని ఆయన పాద సన్నిధిలో ఒప్పుకొని ఇదంతా మీ దేశాని కోసమో, మీ రాష్ట్రాని కోసమో అన్నట్టు లేదు.
ఉమ్, మీ గురించే మీరు పరివర్తన చెందాలి. దీని ఒకటి ఏమంటే ఆ, నేను కొద్దిగా ఆ సిద్ధపాటు గురించి కొద్దిగా అంటే ఈ పిఎస్ లో కొద్దిగా నెలకు ఒకసారైనా చెప్తా ఉంటాను. వాళ్ళు అడిగినప్పుడు మధ్యలోనైనా చెప్తా ఉంటాను. అప్పుడు సిద్ధపాటు గురించి 10 మంది కన్యకల గురించి అలా చెప్పేటప్పుడు ఆ మ- ఆ ఆ చెప్పేటప్పుడు కొన్ని సబ్ హెడ్డింగ్స్ నేను సేకరించుకుంటా. వాటిల్లో ఇది ఒకటి అన్నమాట. అది ఏమంటే ఒకటి ట్రాన్స్మిషన్, ఒకటి పరివర్తన పరివర్తన కలగాలంటే, మన హృదయం పరివర్తన కలగాలంటే ఈ పైనున్న వాటన్నిటిని, అదేమి లేదు, సింపుల్ 6 వర్డ్స్, ఓన్లీ 6 వర్డ్సే, 6 వాక్యాలే. వాటిలో ఉన్నది మొత్తం మన హృదయం అంతా కదలింపబడేలా ఉంది. మన పరివర్తన చెందాలా, ఆయన వైపు తిరిగినాము, దేవునికి అయిష్టమైనటి తీసివేయాలా. అంటే ఇర్మియా 3:22లో ఉంది. మీరు చదవకండి, టైం లేదు. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, దేవుడు మీ జీవితాల ఎడల ఉన్నతమైన ఆ ఆశ కలిగి ఉన్నాడు. ఆ భ్రష్టులైన పిల్లలారా, నాకు చాలా కష్టం అనిపించింది. భ్రష్టులైన పిల్లలారా అన్నప్పుడు ఆ భలే బాధపడినా కొద్దిగా. బాధపడి పడి పడ ఈ వర్డ్ చాలదు ప్రభువా, నాకు భ్రష్టులైన పిల్లలకు ఈ వర్డ్ కంటే ఇంకా లో వర్డ్ ఏమన్నా ఉందో అది చెప్పు ప్రభువా అని అనుకున్న తర్వాత, ఆలోచించిన తర్వాత, అదే మనకు నువ్వు దుష్టుడివి భ్రష్టుడివి అని మనం ఎవరన్నా అన్నప్పుడు మనం బాధపడతాం. మనము లోపల ఇంటర్నల్లీ మనము సింహవలోకనం అంటారు చూడండి, మనం తరి చూసుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో దేవుడా తిరిగి రండి. ఇర్మియా 3:22లో ఉంది ఇది. మీరు రండి, మీలో మనలో పరివర్తన రావాలి అంటే మనము దేవుని ఎడల ఆశ కలిగి ఉండాలా. ఇవన్నీ కలిగి ఉండాలా మనలో పరివర్తన రావాలంటే. మీలో పరివర్తన వచ్చినప్పుడు మీకే కాదు, మీ కుటుంబానికి, మీ మీ సంఘంలో, మీ దేశానికి, అన్నిటికీ, అంతా వాటికు ఆ ప్రయోజనకరంగా ఉంటది. ఆ ఏమని అంటే, మనలో ఒక్కటి మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మన పాపములన్నిటినీ తీసివేసి ప్రార్థన చేస్తే, అప్పుడు మన ఆ మన ఆ ఎలా ఉంటుందంటే మన దేశము ఆ ఆ సురక్షితంగా ఉంటది, క్షేమంగా ఉంటది మన దేశం. మన దేశం కొరకు మనం ఒక్కరమంటే ఒక్కరు చాలు, ఒక్కరే చాలు. దేశాన్ని ఒకరన్నారు కదా, ఆ ఖండాన్ని ఒక్కడే కదిలించినాడని. ఒక్కడే, మన ప్రార్థన ఒకటే, మన పాపపు ఒప్పుకోలు ఒకటే, మన హృదయం తిప్పడం ఒకటే, మన హృదయంలో నుంచి అన్ని తీసివేయడం ఒక్కటే చేస్తే చాలు. అదే కదిలించబడతాది. సో నేను నా సమయాన్ని ఎక్కువ తీసుకోలేదు. మీరు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు నేను ఇది ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నా. సో దీనివల్ల మనము ఒకరు స్త్రీలంతా కలిసి ఒక సైన్యం లాగా, యుద్ధ సైన్యం లాగా ఎంత చక్కగా ప్రార్థన చేశారు. నేను ఒక 5 నిమిషాలు విన్నాను దీని ముందు. ఇంత చక్కగా దేశం కోసం ప్రార్థించే స్త్రీలు మనకు ఉండడం, మనం ఎంతో అదృష్టవంతులము. చక్కగా మీరు ఉన్నారు. నా గురించి కూడా ప్రార్థన చేయండి. మా పాపం చిన్న బిడ్డతో హాస్పిటల్లో అప్పుడప్పుడు మా భర్త నేను సిక్ అవ్వటంలో, చూసుకోవటంలో ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆమె పాపం బాలింతే కదా, మొన్ననే కదా డెలివరీ అయింది. సో ఎంతో కష్టపడుతుంది. ఆమె కోసం ప్రార్థన చేయండి. సెమినార్ ఉంది, లేకుంటే చక్కని పాట పాడతానన్నది. సో ఇంకో సమయం ఇచ్చినప్పుడు పాడుతుంది. మీరందరూ నాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు మీకు నేనంతా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కెజియా సిస్టర్ నాకు సొంత అక్క లాంటిది. నాకు చాలా ఇష్టమైనది. అక్క గారికి నా వందనాలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన సమయానికి అందరికీ మీకు నా ప్రేమ వందనాలు. వందనాలా అంటే వందనాలమ్మా.